మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది. కాగజ్ నగర్ కు చెందిన పద్మను డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గర్భిణిని డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు 2 గంటలైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. పాపకి హార్ట్ బీట్ కొట్టుకుపోవడం లేదని, పాప చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ముందు బాధితులు నిరసన తెలిపారు. కుమారి పద్మ, నేను వాళ్ళ తమ్ముడిని. నా పేరు అఖిలేశ్వర్. శ్రీలత నర్సింగ్ హోమ్ లో గత 9 నెలలుగా మా అక్క ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తనకు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆల్రెడీ 9 నెలల నుంచి ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంది కాబట్టి కంప్లీట్ గా మేడం హ్యాండ్ ఓవర్ లోనే 9 మంత్స్ నిండిన తర్వాత నిన్న డెలివరీకి రమ్మన్నారు. డెలివరీకి వచ్చిన తర్వాత జాయిన్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. 3 గంటల సమయంలో మమ్మల్ని అక్కడ తీసుకెళ్లిన తర్వాత నైట్ 9ంటికి ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి మీకు పాప హార్ట్ బీట్ లేదని చెప్పారు. మళ్ళీ తర్వాత ఇదేం మేడం ఇట్లా అంటున్నారు అని చెప్తే కంప్లీట్ గా నిర్లక్ష్యంతో మేము ఏం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, అయినా మీరు లోపల పాప చనిపోయింది కాబట్టి మీరు ఎలాంటి లొల్లి వేయకుండా ఉంటేనే మీ అక్కకు ఇంకా మేము ట్రీట్మెంట్ ఇస్తాము, లేకపోతే మిమ్మల్ని హైదరాబాద్కి పంపించేస్తాము, మాకు ఎలాంటి సంబంధం లేదని కంప్లీట్ గా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. పోలీసు వారి సహకారంతో ఇట్లా కాదు, మా పరిస్థితి ఇట్లుంది, మా పాప చనిపోయింది, అయినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడితే అప్పటికి కూడా యాజమాన్యం వినకుండా 1:30కు పొద్దుగాల 1 గంటకట్లా మీరు పేషెంట్ తరపు నుంచి మాకు ఎలాంటి ఏమైనా జరిగితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని మీరు సంతకం పెడితేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి అప్పటికి మాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 2 గంటలకు అట్లా పాప డెలివరీ చేశారు. కంప్లీట్ గా ఇది 3 గంటలకు అడ్మిట్ అయితే 9 గంటలకు ఆపరేషన్ పంపించడం ఏంది.